పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ కూడా స్వస్థత నియమాలు ఒకటే. దేవుడు విడుదల చేస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. సువార్తలలో యేసు ప్రభువు వాక్యం ప్రకటించాడు, స్వస్థపరిచాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుని వాక్య ప్రకటనకు ఎంతో దోహదపడతాయి. ప్రజల విశ్వాసం ప్రభువు నోటి మాట స్పర్శ ద్వారా స్వస్థత కలుగుతుంది. అపొస్తలులు కూడా వాక్యం ప్రకటించారు, స్వస్థపరిచారు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 29-30 వచనాలలో సంఘం చేసిన ప్రార్థన ఒక్కసారి వినండి. ప్రభు, ఈ సమయమందు శత్రువు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించు.